Good morning, students. Myself, Munna Surendra Singh. I am coming from Aksara Polytechnic College, Godipalli. Physics లో మనం ఆల్రెడీ టాపిక్ స్టార్ట్ చేసాము లాస్ట్ వీకే. టాపిక్ నేమ్ వచ్చేసి రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేసెస్. సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం. లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ అనే టాపిక్. అందరూ చూడండి, కొన్ని ఫార్ములాస్ లాస్ట్ టైం చెప్పాను. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి లాస్ట్ టైం నేర్చుకున్నాం. బట్ ఈ ఫార్ములా నిజంగా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. ప్లస్ లాస్ట్ టైం లో మనం డెఫినేషన్స్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ డెఫినేషన్స్ అక్కర్లేదు కాబట్టి ఒకసారి చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేంతో డినోట్ చేస్తాం? ఎన్ తో డినోట్ చేస్తాం. ఇంకోటి కూడా చెప్పాను, ఎన్ ఆర్ న్యూ తో కూడా డినోట్ చేస్తాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని. మీ అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో ఎన్ తో మాత్రమే ఇచ్చారు కాబట్టి ఎన్ తో డినోట్ చేస్తాం. n is equals to c by v. c means speed of light in vacuum by speed of light in medium. శూన్యంలో కాంతి యొక్క వేగము మరియు బై ఎనకంలో కాంతి యొక్క వేగము. దాన్ని ఏమంటామంటే ఎనక వక్రీభవన గుణకం. ఎనక వక్రీభవన గుణకం. దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is states that the ratio of speed of light in vacuum by speed of light in medium is defined as refractive index. ఓకేనా? చూడండి, శూన్యంలో కాంతి యొక్క వేగము ఇంపార్టెంట్ బిట్ అని కూడా చెప్పారు. శూన్యంలో కాంతి యొక్క వేగము స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ వాల్యూ ఎంతో ఆన్సర్ టైప్ చేయండి కామెంట్ బాక్స్ లో ఫాస్ట్ గా. శూన్యంలో కాంతి యొక్క వేగము 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. యూనిట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. 3 × 10⁸ మీటర్లు పర్ సెకండ్. ఓకేనా? నెక్స్ట్, వి అంటే ఎనకంలో కాంతి యొక్క వేగం కాబట్టి దానికి వాల్యూ డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్. ఇచ్చే మెటీరియల్ ఇచ్చిన ఎనకం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సి వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ వాల్యూ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి వచ్చే బిట్టింగ్ కూడా చెప్పాను. యూనిట్స్ అనేవి ఏంటి? వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి యూనిట్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి యూనిట్స్ ఏంటి? హావింగ్ నో యూనిట్స్. యూనిట్స్ అనేవి ఉండవు. ఓకేనా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హావింగ్ నో యూనిట్స్. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. స్పీడ్ గెట్ క్యాన్సిల్ విత్ ఈచ్ అదర్. అంటే మీటర్ పర్ సెకండ్ క్యాన్సిల్ అయిపోతే ఏమి మిగులుతుంది మనకి? ఏమిటి మిగలదు. కాబట్టి ఇట్ హ్యావ్ నో యూనిట్స్. ఓకేనా? ఇక్కడ నుంచి వచ్చే బిట్స్. అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఇచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోమనడం కానీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం కనుక్కోమనడం కానీ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సాపేక్ష వక్రీభవన గుణకం. ఇది కూడా నేర్చుకున్నాం. అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ స్టేట్ దట్ the ratio of refractive index of second medium with respect to the first medium is defined as relative refractive index, or refractive index of first medium with respect to the second medium is also defined as relative refractive index and 1, 2. ఓకేనా? సాపేక్ష వక్రీభవనం అంటే చూడండి, ఎనక వక్రీభవన గుణకం రెండో దానిక ఎనక వక్రీభవన గుణకము బై మొదటి వక్రీభవన గుణకము. దాన్ని ఏమంటాం? సాపేక్ష వక్రీభవన గుణకము n21 is equals to n2 by n1 or n12 is equals to n1 by n2. చూడండి, n21 into n12. ఈ n12 ఎలా రాసుకోవచ్చు చూడండి. దీన్నే సింప్లిఫై గా చెప్తున్నాను. చూడండి, n21 ని n21 లేదంటే n21 ఎలా రాసుకోవచ్చు? n2 by n1, n12 ని n1 by n2. అంతే కదా? n21 అంటే n2 by n1, n12 అంటే n1 by n2 రాసుకున్నాం. n1 n1 n2 n2 క్యాన్సిల్ విత్ ఈచ్ అదర్. ఏం మిగిలింది? ఆన్సర్ 1. రెండు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? వాల్యూ 1 వస్తుంది. ఓకేనా? చూడండి, therefore n21 into n12 which is equals to 1. It is the most important bit in your
ప్రీవియస్ ఎగ్జామ్ లో కూడా చాలా సార్లు అడిగాడు. N21 అంటే ఏంటో కాదు, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఏవైనా రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని రెండు మల్టిప్లికేషన్ చేస్తే దాని తాలూకు ప్రొడక్ట్ ఏమవుతుంది, 1 కి సమానం అవుతుంది. ఓకేనా? చూడండి, సాపేక్ష వక్రీభవన గుణకము ఏవైనా రెండు సాపేక్ష వక్రీభవన గుణకాలను తీసుకుంటే దాన్ని మల్టిప్లికేషన్ చేస్తే దాని వాల్యూ 1 కి 1 కి సమానము. ఓకేనా స్టూడెంట్స్? ప్లీజ్ నోట్ for no refraction. అసలు రీఫ్రాక్షన్ అంటే వక్రీభవనం చెందకుండా ఉండేది. కండిషన్ ఫర్ నో రీఫ్రాక్షన్ ఇస్ ద హెడ్డింగ్. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ని జాగ్రత్తగా నేర్చుకుందాం. ఎవరో మైక్ ఆన్ చేశారు, కానీ మ్యూట్ చేయండి ప్లీజ్. ఒకరి వల్ల క్లాస్ అంతా డిస్టర్బ్ అవ్వకూడదు కదా. తెలుగులో రాసుకోండి. వెనక వక్రీభవన గుణకం సమానంగా ఉన్నప్పుడు వెనక వక్రీభవన గుణకం సమానంగా ఉన్నప్పుడు. ఓకేనా? ఇంగ్లీష్ లో ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ ఈక్వల్. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆర్ ఈక్వల్. చూడండి, ఎప్పుడైతే తీసుకున్న రెండు మీడియంస్ మనం చెప్పుకున్నాం కదా, రిఫ్రాక్షన్ వక్రీభవనం చదవాలంటే ఏమవ్వాలి, ఒక మీడియం నుంచి ఇంకో మీడియం కి లైట్ అనేది ట్రావెల్ అవుతూ బెండ్ టువర్డ్స్ నార్మల్ గానీ బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్ గానీ, లంబానికి దగ్గరగా వంగడం కానీ లేదంటే లంబానికి దూరంగా వంగడానికి కానీ మనం ఏమనుకున్నాం, వక్రీభవనం. అదే మనం ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ చెప్పుకున్నాం, కేస్ 1 అండ్ కేస్ 2. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ కూడా మీకు చెప్పాను రే డయాగ్రామ్స్ గీయడానికి. ఇక్కడ ఏంటన్నాడు, ఈ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆర్ ఈక్వల్. ఏమైనా రెండు మెటీరియల్స్ తీసుకోండి. చూడండి, ఇది సర్ఫేస్ column, is the incident ray, it is the normal line, sorry it is the normal line, లంబం తెలుగులో. చూడండి, ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్ రే నేను ఇలాగా పాస్ చేశాను. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద టూ మీడియంస్ ఆర్ ఈక్వల్. ఈ రెండు మీడియంస్ తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఈక్వల్. అంటే ఇక్కడ మీడియంలో నేను ఒక మీడియంలో గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ మనం ఆల్రెడీ లాస్ట్ టైం నేర్చుకున్నాం. ఎంత గ్లాస్ తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ 3/2. ఓకేనా? నెక్స్ట్ గ్లాస్ నుంచి ఇంకొక రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్, మనకి సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఉన్నది ఓన్లీ 2 మెటీరియల్స్. అది ఏంటంటే ఒకటి గ్లాస్, ఇంకోటి బెంజీన్. ఇంకోటి ఏంటి, బెంజీన్. బెంజీన్ కూడా 1.50, దీనికి కూడా 1.50, 1.5. ఓకేనా? ఈ రెండు తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆర్ ఈక్వల్. ఇలా రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి వితౌట్ బెండింగ్, అంటే అలాంటి బెండింగ్ జరగదు. బెండింగ్ జరగకపోతే వక్రీభవనం చెందలేనట్టే. కాబట్టి వితౌట్ బెండింగ్ ఎలా ఉన్నది అలానే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది మనం ఎక్కడ నేర్చుకున్నామంటే సేమ్ ప్రాపర్టీ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే మీ ప్రీవియస్ 7th క్లాస్ లో నేర్చుకున్నారు. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో ఫస్ట్ లా ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇన్ దిస్ కేస్ ద టూ మెటీరియల్ రెండు తాలూకా రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ సమానమైనప్పుడు, ఓకేనా, వక్రీభవన గుణకం దీని తాలూకా వక్రీభవన గుణకాన్ని N1, దీని తాలూకా వక్రీభవన గుణకాన్ని N2. రెండు తాలూకా వక్రీభవన గుణకం అంతా 1.5, దీనికి 1.5. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సేమ్ కండిషన్. ఇక్కడ యాంగిల్ I ఉంటుంది, ఇక్కడ యాంగిల్ R ఉంటుంది. ఏమవుతున్నాయి, ఇక్కడ యాంగిల్ I అండ్ యాంగిల్ R both are equal with each other. They are having no refraction. ఎలాంటి వక్రీభవనము కూడా చెందదన్నమాట. అలాంటి కాంతి రెండింటి తాలూకా వెనక వక్రీభవన గుణకం అనేది సమానంగా ఉన్నప్పుడు ఈ కేస్ ని
ఎక్కువగా వాడతాం. అక్కడ కేసులో ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ప్లీజ్ నోట్ ఇట్. నో రిఫ్రాక్షన్ కి ఫస్ట్ కండిషన్ అయిపోయింది. కాంతి లంబం గుండా ప్రవేశించినప్పుడు అది వక్రీభవనం చెందదు. కాంతి కిరణం లంబం నుండి ప్రవేశించినప్పుడు లంబం గుండా ప్రవేశిస్తున్నప్పుడు అది వక్రీభవనం చెందదు. ఓకేనా? ఇది తెలుగు మీడియంలో రాసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం. Light ray incidents normally on the boundaries of two medium. If the light ray travels or incidents, the light ray incidents normally on the boundaries of two medium. Boundaries of two media then it's goes straight without bending. Without any refraction or bending. కాంతి కిరణం లంబం నుండి ప్రవేశించినప్పుడు అది ఎలాంటి వక్రీభవనము చెందదు. ఎందుకంట రీజన్ చూడండి. The light ray incidents are normally on the boundaries of two medium. It goes in a straight line manner. చూడండి, మనకి ఒక కండిషన్ ఉంది. ఏదైతే నార్మల్ గుండా ప్రవేశిస్తుందో అంటే చూడండి, ఇది ఒక సర్ఫేస్ అంటే తలం, ఓకేనా? ఇది నార్మల్ లంబం. చూడండి, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మనం ఎప్పుడు చెప్తాము? ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ లైన్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంతే కదా? ఇది ఎప్పుడు పతన కోణం చెప్తాము. పతన కిరణానికి లంబానికి మధ్య ఉండే కోణాన్ని పతన కోణము అంటాం. అంతే కదండి? ఇక్కడ మనం పతన కోణం ఎక్కడ తీసుకుంటున్నాం? లంబం పైనే తీసుకుంటున్నాం. అంటే అక్కడ ఏమైంది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పతన కోణం ఎంత అయింది? యాంగిల్ ఐ అనేది 0 అయింది. ఓకేనా? యాంగిల్ ఐ 0 అంటే వితౌట్ డీవియేషన్. డీవియేషన్ అనేది జరగదు. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం లోకి ఈజీగా ఎంటర్ అయిపోతుంది లైట్ రే. ఓకేనండి? ఇక్కడ ఉండే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వక్రీభవన కోణం ఎంత ఉంటుంది? అది కూడా 0 డిగ్రీలే ఉంటుంది. ఓకేనా? ఇట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ చూడండి, ఒక గ్లాస్ బాటిల్ లో గ్లాస్ తీసుకోండి. గ్లాస్ బాటిల్ అనేది తీసుకొని దాంట్లో CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4 ని కనుక అందులో వేస్తే మనకి లోపల లిక్విడ్ ఉన్నదో లేదో కూడా చెప్పలేం. ఓన్లీ ఎంటీ స్పేస్ ఉన్నట్టుగా కనబడుతుంది. ఇట్ ఈస్ ఇన్విజిబుల్. ఎందుకు? ద CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ గ్లాస్ హ్యావింగ్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వెనక వక్రీభవనం రెండింటికి సమానంగా ఉంటుంది కాబట్టి అది కూడా చెప్పలేం. ఇట్ ఈస్ ద లైవ్లీ ఎగ్జాంపుల్. ఓకేనా? CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేది గ్లాస్ బేకర్ లో కానీ గ్లాస్ బాటిల్ లో కానీ తీసుకుంటే ఎలాంటి వక్రీభవనం చెందదు, అంటే కనబడదు. ఇట్ ఈస్ ఇన్విజిబుల్. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడ ఏమైంది? పతన కోణము మరియు వక్రీభవన కోణము రెండు ఏమయ్యాయి? 0 డిగ్రీలు అయ్యాయి. అందుకు ఈ లైట్ అనేది డీవియేషన్ ఉండదు. అకార్డింగ్ టు స్నెల్స్ లా. నెక్స్ట్ పాయింట్ అదే స్నెల్స్ లా నియమం చూద్దాం.
స్నెల్స్ లా బట్టి ఏం తెలుసు, n1 sin I is equals to n2 sin R. Here angle I is 0 and angle R is 0. sin 0 ఎంత అవుతుంది, sin 0 ఇంగ్లీష్ వాళ్ళు టైప్ చేయండి, sin 0 value is 0. Therefore here having no deviation, refractive index are same. Okay na students, please note this point. Okay na, here having no deviation because of refraction. Okay, ఈ రెండు నోట్ పాయింట్స్ ని బిట్స్ రూపంలో అడిగేటప్పుడు ఎలా అడుగుతాడంటే చూడండి, when an incident ray is normally to the surface, what is the angle of refraction? లంబం గుండా పతన కిరణాన్ని ప్రయాణించినట్టు చేస్తే వక్రీభవన కోణము ఎంత అని అడగచ్చు బిట్స్ లో. అప్పుడు ఏం చేస్తారు, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కదా అడిగాడు మనకి. ఐ వాల్యూ అంటే లంబం గుండా పోయినప్పుడు ఐ వాల్యూ 0 ఉంటుంది, ఆర్ వాల్యూ కూడా 0 ఉంటుంది. ఓకేనా, ఇది ఒక బిట్. నెక్స్ట్ డీవియేషన్ ఉంటుందా లేదా అని కూడా అడగచ్చు. ఇయర్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ యాంగిల్ ఆర్ మీరే చెప్పుకోండి అని చెప్పి విత్ లైట్ రే లోని డీవియేషన్ ఉంటుందా ఉండదా, దేర్ హ్యావింగ్ నో డీవియేషన్, డీవియేషన్ అనేది జరగదు. ఓకేనా. నెక్స్ట్ నోట్ పాయింట్ 1 బట్టి ఏం చెప్పచ్చు, హ్యావింగ్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్, వాట్ ఈస్ ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం అని నోట్ పాయింట్ 1 మీద క్వశ్చన్ రావచ్చు. ఆ నోట్ పాయింట్ 1 మీద వచ్చినప్పుడు ఏం చేస్తారు, రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అనేవి సమానంగా ఉన్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం కి లైట్ ట్రావెల్ అవుతున్నప్పుడు డీవియేషన్ అనేది జరగదు. హ్యావింగ్ బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. దానికి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒకటి గ్లాస్, ఇంకోటి బెంజిన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఒకటి తీసుకున్నాం, CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ గ్లాస్ బేకర్. ఓకేనా, గ్లాస్ బాటిల్ ఆర్ బేకర్. ఓకేనా స్టూడెంట్స్, ఇలా బిట్స్ రావచ్చు అనమాట. కార్బన్ టెట్రాక్లోరైడ్ ని గ్లాస్ లో తీసుకున్నా కూడా ఇట్ ఈస్ ఇన్విజిబుల్, కనబడదు, గ్లాస్ లో కలిసిపోతుంది. ఎందుకంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ ది అండ్ గ్లాస్ ది వెనక వక్రీభవన గుణకం అనేది సమానము, రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అనేది ఈక్వల్. ఓకేనా, బిట్స్ లో వస్తే ఇలా వస్తుంది. చూడండి, స్నెల్స్ నియమము ఫస్ట్ తెలుగు మీడియంలో రాసుకోండి. చూడండి, దీనికి ముందు చిన్న డెఫినేషన్ లా తీసుకున్నారు ఈ బుక్ లో. ఒక ఎనకం తాలూకు వక్రీభవన గుణకాన్ని n1 అనుకుంటే, ఒకటవ ఎనకం యొక్క వక్రీభవన గుణకం దీన్ని n1 అనుకుంటే, అక్కడ ఉండే లైట్ కాంతి యొక్క వేగంని v1, దానిలో కాంతి వేగం దీన్ని v1. ఓకేనా, దీన్నే పతన కిరణము అని కూడా అంటాం. దీన్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I అని తీసుకుంటే, రెండవ ఎనకంలో రెండో ఎనకం యొక్క వక్రీభవన గుణకాన్ని L2, దానిలో కాంతి యొక్క వేగాన్ని v2, అక్కడ ఉండే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వక్రీభవన గుణకాన్ని L2. ఇంగ్లీష్ మీడియంలో రాసుకుంటే చూడండి, ఫస్ట్ దాని తాలూకా రిఫ్రాక్టివ్ ఇండిసెస్, రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ని n1, అందులో ఉండే స్పీడ్ ఆఫ్ లైటింగ్ మీడియం, స్పీడ్ ఆఫ్ లైటింగ్ మీడియం ని v1. స్పీడ్ ఆఫ్ లైటింగ్ v1, అక్కడ ఉండే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I. నెక్స్ట్ సెకండ్
ఫస్ట్ మీడియం కి v1, సెకండ్ మీడియం కాబట్టి ఇది v2. ఇక్కడ ఉండే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ r అకార్డింగ్ టు స్నెల్స్ లా. ఇవి ఎందుకు రాశాను అంటే స్నెల్స్ లా బట్టే కదా మనం నేర్చుకుంటున్నాం. ఈ స్నెల్స్ లా ఏం చెప్పాడంటే చూడండి, n1 sin i is equals to n2 sin r అని అందరూ రాస్తారు కదా ఫార్ములా. n1 sin i is equals to n2 sin r. హియర్ చూడండి, sin i by sin r is equals to n2 by n1. మీరు ఆల్రెడీ ముందు మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దగ్గర రాసుకున్నాం. n2 by n1 ని మనం ఏమనుకున్నాము, v1 by v2 కి ఈక్వల్ అని రాసుకున్నాం. ఒకసారి ఆ కేసు జాగ్రత్తగా చూస్తే, బాగా అబ్జర్వ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, సైన్ మనం స్నెల్స్ లా అనగా ఏం రాస్తాం, n1 sin i is equals to n2 sin r. స్నెల్స్ లా sin i by sin r equals to కాన్స్టెంట్ అని రాస్తాం కదండి. sin i by sin r is equals to ఈ r ని తీసుకొని వచ్చిన కాబట్టి బై అయింది, ఇవన్నీ అవతల తీసుకునే పని n2 by n1. n2 by n1 అనేది దేనికి ఈక్వల్, v1 by v2 కి ఈక్వల్. మీకు ఇక్కడ అడిగేటప్పుడు ఏం అడుగుతాడంటే వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ స్నెల్స్ లా విత్ రెస్పెక్ట్ టు ద లైటింగ్ మీడియం. మీడియం లో అడిగినప్పుడు sin i by sin r is equals to v1 by v2 or n2 by n1 అని కూడా రాసుకోవచ్చు. దీన్ని బట్టి మనం డెఫినిషన్ ఎలా చెప్పుకుంటామంటే స్నెల్స్ లాకి చూడండి, జాగ్రత్తగా రాసుకోండి. The angle of the sine angle of incidence, the ratio of sine angle of incidence, the ratio of sine angle of incidence, sine angle of incidence is sine angle of incidence to the sine angle of refraction. ఓకేనా? చూడండి, సైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ద సైన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. చూడండి, ద రేషియో ఆఫ్ సైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ కాల్డ్, దీన్ని కూడా ఏమనుకోవచ్చు, రిఫ్రాక్టివ్ ఇండిసెస్. దీన్ని కూడా ఏమనొచ్చు, రిఫ్రాక్టివ్ ఇండిసెస్. ఇన్ దీస్ ప్రాపర్టీ ఇదంతా చెప్పడాన్ని ఏమంటామంటే స్నెల్స్ లా, స్నెల్స్ నియమము. ఓకేనా? చూడండి, సైన్ కోణము, పతన కిరణం తాలూకా సైన్ కోణము మరియు సైన్ కోణం దేనికి, వక్రీభవనం చెందిన రే ఉంది కదా, వక్రీభవన కోణంకి సైన్ యాంగిల్. దీని రెండు కలిపితే ఏమొచ్చాయి, వెనక వక్రీభవన గుణకం n2 by n1 అలా రాసుకోవచ్చు. n2 కింద రాసుకోవచ్చు కదండి. ఓకేనండి? అర్థమైంది ఇది స్నెల్స్ లా. ఒకసారి చూడండి, మళ్ళీ ఫస్ట్ నేను చెప్తున్నాను. ఈ ఫస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని n1, స్పీడ్ ఆఫ్ లైట్ ని v1 అండ్ సెకండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని n2, స్పీడ్ ఆఫ్ లైట్ ని v2. ఈ రెండింటికి మధ్య ఉండే రిలేషన్ ని అకార్డింగ్ టు స్నెల్స్ లా బట్టి రాసుకుంటే n1 sin i is equals to n2 sin r. ఓకేనా? sin i by sin r కావాలి కాబట్టి ఈ n1 అటు పంపించేస్తాం, ఆ sin r ని తీసుకుని వచ్చేస్తాం. n2 by n1, n2 by n1 ని మనం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ రాసుకున్నప్పుడు v1 by v2 కింద రాసుకున్నాం. ఒకసారి అక్కడ చెక్ చేయొచ్చు. కాబట్టి రిలేషన్ అడిగినప్పుడు sin i by sin r is equals to v1 by v2 ఇచ్చినప్పుడు కూడా మీరు ఆప్షన్స్ ని టిక్ పెట్టచ్చు. అంటే ఇవి ఇవ్వకుండా రిలేషన్స్ లో ఇవ్వచ్చు, v1 by v2 or v2 by v1, none of these, all of these అని ఇస్తే మీరు ఓన్లీ ఇదే అనుకుని none of these పెట్టికండి. v1 by v2 ఇచ్చినా కూడా పెట్టచ్చు, ఎందుకంటే ఈ మూడింటికి మధ్య ఉన్న రిలేషన్ is equal to ఈక్వాలిటీ రిలేషన్ ఉంది కాబట్టి ఏదైనా పెట్టచ్చు. The angle, the ratio of sine angle of incidence to the sine angle of refraction is defined as refractive indices. Okay, refractive index is denoted by n. Okay, it is called as, it is all about as Snell's law. Please note it. బిట్స్ రూపంలో వచ్చేసరికి బిట్స్ ఎలా అడుగుతారో ఒకసారి చూడండి. ఫస్ట్ బిట్ sin i by sin r, sin i by sin r is కాన్స్టెంట్ అని మనకు ఒక యాక్టివిటీ ఉంది. ఇచ్చే ఆప్షన్స్ లో కాన్స్టెంట్ ఇస్తే కాన్స్టెంట్ రాస్తాం. ఓకేనా? sin i by sin r, it is the known values, అంటే sin 30 by sin 30,
వాల్యూస్ వచ్చేస్తాయి కాబట్టి మనకి ఇట్ ఈస్ ద నోన్ వాల్యూ, ఇట్ ఈస్ ద కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ చేంజ్ చేసుకుంటేనే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. n1 sin i is equals to n2 sin r, అంతే కదండి. చూడండి ఇక్కడ నేను n చూడండి sin i by sin r, sin i by sin r అంటే ఏమొచ్చింది, ఈ n1 అంటే తీసుకున్నారు కదండి, n2 by n1. చూడండి sin i by sin r is equals to n2 by n1. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదేంటి ఈక్వల్ v1 by v2. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ దీని మించి మరొక బిట్ ఏమొస్తుందంటే sin i by sin r, దీనికి ఈక్వల్ n2 by n1. n2 by n1 మనం ఎలా రాసుకోవచ్చు, n21 రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n21 కింద రాసుకోవచ్చు లేదా. sin i by sin r is equals to n21 అని కూడా ఆప్షన్స్ లో అడగచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ దీన్నే ఇంకో కేసులో ఎలా అడుగుతాడంటే చూడండి, sin i by sin r, sin i by sin r దేనికి ఈక్వల్ అవుతుంది చూడండి, n2 by n1 అన్నప్పుడు n21 వచ్చింది. మనకి n21 కి n12 కి రిలేషన్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, n21 అలాగే ఉండిపోతుంది. n12 ఏం రాసుకోవచ్చు, 1 by n21, అంతే కదండి. చూడండి ఇక్కడ కూడా సేమ్ అలాగే రాస్తున్నాను. చూడండి n21 అంటే n2 by n1. n21 ని ఎలా రాసుకుంటున్నాను ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. sin i by sin r, n21 ని n2 by n1. ఒకసారి అరేంజ్ చేసి రాస్తాను, ఇట్ సైడ్ రాస్తాను చూడండి. sin i by sin r is equals to n2 by n1 అని తెలుసు కదండి. చూడండి sin i by sin r is equals to ఈ n2 ని రెసిప్రోకల్ చేద్దాం, n1 by n2. చూడండి మళ్ళీ రెసిప్రోకల్ అయితే పైకి వెళ్ళిపోతుంది కదండి, నో ప్రాబ్లం, n2 by n1 వస్తుంది కదా. చూడండి n1 by n2, ఇటు n2 అనేది పైకి వెళ్ళిపోతే మళ్ళీ ముందు స్టెప్ వచ్చేస్తుంది. sin i by sin r is equals to n1 by n2 అంటే మనం ఏం నేర్చుకున్నాం, sin n2 రిఫ్రాక్టివ్ ఇండిసెస్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఏమవుతుంది, n1 by n2 ఉన్నప్పుడు n12 నేర్చుకున్నామా లేదా. n2 by n1 ఉన్నప్పుడు ఏం రాసుకున్నాం, n21 రాసుకున్నాం. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, 1 by n12. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్. రిలేషన్స్ అడిగినప్పుడు ఇలాంటి ఆప్షన్ ఇచ్చినా, ఇది ఇచ్చినా, ఇది ఇచ్చినా, అండ్ v1 by v2 ఇచ్చినా, మీరు ఈ నాలుగిట్లో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇవ్వడం జరుగుతుంది. ఏది రాసుకున్నా కూడా ఇంపార్టెంట్. ఒకసారి ఈ కేసు మళ్ళీ చూడండి, sin i by sin r is equals to n2 by n1 అనే ఫార్ములా మనకు తెలుసు. ఈ న్యూమరేటర్ లో ఉండే n2 ని డినామినేటర్ లో చేసుకుంటా, అంటే రెసిప్రోకల్ చేస్తే మళ్ళీ సేమ్ వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి n1 by n2, n1 by n2 ఎలా రాసుకోవచ్చు, n12 కింద రాసుకోవచ్చు, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n1 with respect to the relative refractive index of n2. It is defined as relative refractive index n12 కింద రాసుకోవచ్చు. ప్లీజ్ నోట్. చూడండి నెక్స్ట్ టాపిక్ క్రిటికల్ యాంగిల్ సంగీత కోణము. ఫస్ట్ తెలుగు మీడియం లో డెఫినిషన్ ని నోట్ చేసుకోండి. కాంతి సాంద్రత ఎనకం నుండి విరాళ ఎనకంలోకి ప్రవేశించినప్పుడు ప్రయాణించినప్పుడు
ఏ పతన కోణ విలువ వక్రీభవన కోణానికి 90 డిగ్రీలు ఉంటుందో ఆ పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటారు. ఎవరు యాడ్ అవుతారు? లో బ్యాటరీ వచ్చింది. అదా ఏది లో బ్యాటరీ ఎట్లా వచ్చింది? కదా. కోణం అంటారు. ఓకేనా? ఇంగ్లీష్ లో రాసుకోండి. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ at which light ray traveling from denser medium to rarer medium grazes at the interface. చూడండి, the angle of incidence at which the light ray traveling from denser medium to rarer medium denser medium to rarer medium grazes the interface is called critical angle for denser medium. Grazes at the interface is called critical angle for denser medium. ఓకేనా? చూడండి, క్రిటికల్ యాంగిల్ అంటే సందిగ్ధ కోణం. చూడండి ఒకసారి డెఫినేషన్ నేను జాగ్రత్తగా చదువుతున్నాను, నోట్ చేసుకోండి. కాంతి సాంద్రత ఎనకం నుండి విరాళ ఎనకంలోనికి ప్రవేశించినప్పుడు ఏ పతన కోణము వక్రీభవన కోణానికి 90 డిగ్రీలో ఉంటుందో ఆ పతన కోణాన్ని ఏమంటాం? సందిగ్ధ కోణం అంటాం తెలుగులో. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ at which light ray traveling from denser medium to rarer medium grazes at the interface is called critical angle for the denser medium. చూడండి, ఇందుకే క్రిటికల్ యాంగిల్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఒక సర్ఫేస్, ఇట్ ఈస్ ద నార్మల్ లైన్, లంబం, అది ఒక తలం. హియర్ ఇట్ ఈస్ ద రారర్ మీడియం. క్రిటికల్ యాంగిల్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అని క్వశ్చన్ బిట్స్ లో కూడా రావచ్చు. క్రిటికల్ యాంగిల్ అంతా కూడా మనకి డెన్సర్ మీడియం లో జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్ రే. ఎక్కడైతే ఇన్సిడెంట్ రే అనేది ఇన్సిడెంట్ యాంగిల్ దగ్గర రిఫ్రాక్టెడ్ రే అనేది 90 డిగ్రీస్ ఉంటుందో, చూడండి ఇది ఒక ఇన్సిడెంట్. ఇక్కడ ఇది ఏమైంది? అట్ ద గ్రేజెస్ అట్ ద ఇంటర్ఫేస్ పైన రిఫ్రాక్టెడ్ రే అనేది కలిసిపోయింది. అక్కడ ఉండే యాంగిల్, ద యాంగిల్ బిట్వీన్ రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ లైన్, ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ కాదండి, 90 డిగ్రీస్ ఉంటుంది. ఈజ్ కాల్డ్ యాజ్, ఇక్కడ ఏమంటాం యాంగిల్ ని? క్రిటికల్ యాంగిల్. ఈ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్. ఇట్ కెన్ బి డినోటెడ్ బై సి. ఓకేనండి? చూడండి, మొత్తం ఈ క్రిటికల్ యాంగిల్ అంతా ఎక్కడ జరుగుతుంది? డెన్సర్ మీడియం. ఎంతైతే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ లో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది 90 డిగ్రీస్ వస్తుందో దాన్నే ఏమంటామంటే క్రిటికల్ యాంగిల్. ఓకేనా? అక్కడ ఉండే యాంగిల్ ఏమంటాం? క్రిటికల్ యాంగిల్. ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ని అంటాం. యాంగిల్ సి తో డినోట్ చేస్తాం. హియర్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద క్రిటికల్ యాంగిల్, దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బికమ్స్ 90 డిగ్రీస్. ఇక్కడ నుంచి మీకు బిట్స్ వచ్చే అవకాశం ఎలా ఉన్నది అంటే, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ క్రిటికల్ యాంగిల్? క్రిటికల్ యాంగిల్ లో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది అని అడిగితే ఏం చెప్తాం? 90 డిగ్రీస్. ఓకేనా స్టూడెంట్స్? ప్లీజ్ నోట్ ఇట్. ఇందులో ఏమో యూజ్ చేస్తున్నాను, స్నెల్స్ నియమం ని యూజ్ చేస్తున్నాను.
స్నెల్స్ లా అంటే ఏం తెలుసు మనకి ఆల్రెడీ n1 sin I is equals to n2 sin R. ఈ కేసులో ఎలా రాసుకుంటాం అంటే n1 by n2 రాసుకుంటాం. n1 by n2 ఇక్కడ n2 రాసుకున్నాం. ఇక్కడ ఉండే సైన్ అనేది అటుపక్క తీసుకుని వెళ్ళిపోండి. అంటే ఇటుపక్క మల్టిప్లికేషన్ లో వచ్చేసరికి డివిజిబిలిటీ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ sin R by sin I. ఓకేనా? అకార్డింగ్ టు క్రిటికల్ యాంగిల్ బట్టి మనకి ఏం తెలుసు? యాంగిల్ I is equals to యాంగిల్ C అనేది తెలుసు. ఇంకా యాంగిల్ R అనేది ఎంతనో 90 degrees Celsius. ఓకేనా? యాంగిల్ R అనేది 90 degrees చూడండి. n1 n1 by n2 I కి ఎంత రాయొచ్చు? C రాయొచ్చు, R కి ఎంత రాయొచ్చు? 90. sin R అంటే ఎంత రాయొచ్చు? sin 90 degrees. sin I అంటే sin C క్రిటికల్ యాంగిల్. అంతే కదండి? చూడండి దాన్ని బట్టి రిలేషన్ ఏంటండి? n12 అంటే ఎలా రాసుకోవచ్చు? n1 by n2 ని n12 కింద రాసుకోవచ్చు. sin 90 అంటే 1 by sin C. ఓకేనా? n12 is equals to 1 by sin C. ఓకేనా? అర్థమైంది? ఇప్పుడు మనకి sin C క్రిటికల్ యాంగిల్ కావాలి అంటే ఫార్ములా ఏమవుతుంది? ఈ sin C ని ఎవరు తీసుకొని వచ్చి ఈ n12 ని అటు పెట్టుకుని వెళ్ళిపోండి. sin C is equals to 1 by n12. ఓకేనండి? ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. క్రిటికల్ యాంగిల్ కనుక్కోవడానికి యూజ్ చేసినప్పుడు రిఫ్రాక్ట్ ఇండెక్స్ టు మెటీరియల్స్ ఇచ్చేస్తారు. ఆ రెండు మెటీరియల్స్ యొక్క రిఫ్రాక్ట్ ఇండెక్స్ అయితే మనం క్రిటికల్ యాంగిల్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి స్నెల్స్ లా తీసుకున్నాను. n1 sin I is equals to n2 sin R. n1 by n2 కావాలి. ఇప్పుడు n1 by n2 కావాలంటే sin R ని I ని అటు పట్టుకుని వెళ్ళిపోయాను. sin R by sin I. R బదులుగా ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? అకార్డింగ్ టు క్రిటికల్ యాంగిల్ R బదులుగా 90 తీసుకుంటాం, I బదులుగా C తీసుకుంటాం. కేసెస్ ఆల్రెడీ రాసుకున్నాం. 90 C తీసుకున్నాం. sin 90 వాల్యూ 1 అండ్ sin C. sin n1 by n2 ని sin 12 కింద రాసుకోవచ్చు. ఓకేనా? ఈ sin C కావాలి కాబట్టి క్రిటికల్ యాంగిల్ కావాలి కాబట్టి ఇది ముందు తీసుకొని వచ్చేస్తాం. ఈ n12 ని అటు తీసుకొని వెళ్ళిపోతాం. sin C is equals to 1 by n12. ఓకేనా స్టూడెంట్స్? నోట్ చేసుకోండి. Light travels from air to water. Light another light rays travels from air to water. Then refractive index of water is then refractive index of water is 1.33. hence find the చూడండి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి అప్పుడు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. hence find the refractive index of when a light travels from water to air. ఓకేనా? చూడండి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. when a light ray travels from air to water then the refractive index of water is 1.33 and find out the relative refractive index of light from water to air. ఇక్కడ చిన్న డయాగ్రామ్ తీసుకోండి. ప్రతి దానికి నార్మల్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యింది అన్నాడు? ఎయిర్ నుంచి వాటర్. ఎయిర్ అనేది రారర్ మీడియం. ఇది రారర్ మీడియం కదండి. కిందది
డెన్సర్ మీడియం. ఎయిర్ నుంచి వాటర్ లోకి లైట్ అనేది ట్రావెల్ అయింది. ఓకేనా, ఇక్కడ ఉండే మీడియం తాలూకా ఇదంతా ఎయిర్ మీడియం, ఇదంతా వాటర్. ఇక్కడ N1, ఇక్కడ N2. చూడండి, ఫస్ట్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్. ఎయిర్ అనేది రేరర్ మీడియం అంటే ఎంత ఉంది, N1 by N2 తాలూకు వాల్యూ ఎంత ఇచ్చాడు, 1.33. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ as no units కాబట్టి యూనిట్స్ ఏమి ఇవ్వలేదు పక్కన. దెన్ ఫైండ్ అవుట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లైట్ ఫ్రమ్ వాటర్ టు ఎయిర్. చూడండి, రేరర్ మీడియం లో ఎయిర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, డెన్సర్ మీడియం లో వాటర్ తీసుకున్నాం. ఎయిర్ ని రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ N1 అండ్ వాటర్ తాలూకు రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ N2. లైట్ రైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్. ఎయిర్ నుంచి వాటర్ లోకి ట్రావెల్ అయింది లైట్ రైట్. అప్పుడు ఉండే రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ చూడండి, ఎయిర్ నుంచి కాబట్టి N1 by N2 వాళ్ళు ఎంత ఇచ్చాడు, 1.33. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అండ్ ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఆఫ్ లైట్ ఫ్రమ్ వాటర్ టు ఎయిర్. ఈ కింద నుంచి పైకి వెళ్ళే రేంజ్ కూడా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. ఓకేనా, N1 by N2 వాల్యూ అది ఇచ్చేసాడు, మనకి రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, దీన్ని జాగ్రత్తగా మారుస్తున్నాను. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 by N2 by N1 కింద రాసుకోవచ్చా లేదా. ఈ N1 అనేది N2 కింద వస్తుంది, రెసిప్రోకల్ అవుతుంది. ఈ రెసిప్రోకల్ పైకి వెళ్తే సేమ్ స్టెప్ రిపీట్ అయిపోతుంది. ఓకేనా, 1.33. మనకి ఏం కావాలి, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ అంటే ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. N2 by N1 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈ వాల్యూ అంతటిని కూడా అవతలికి పట్టుకుని వెళ్ళిపోవాలి. అక్కడ ఉండే 1.33 ని యువతలకి తెచ్చేయాలి. ఓకేనా, చూడండి, 1.33 ఎంత తెచ్చిమన్నాం కదా, 1.33. ఈ N2 by N1 ని అవతలకి తీసుకుని వెళ్ళిపోవాలి. N2 by N1 ఎందుకంటే ఇది డినామినేటర్ లో ఉన్నట్టు వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి మల్టిప్లికేషన్.